ఇవన్నీ నా సెలక్షన్. ఎలా ఉన్నాయి శోభ? ఎందుకంటే ఇన్ని నగలు? నీ అందానికి అవసరం లేకపోవచ్చు, కానీ నా ఆనందానికి, నా అంతస్తుకి ఇవన్నీ కావాలి. అంతస్తు నగలతో వస్తుందా? మీ భార్యనయ్యాను, అంతకన్నా అంతస్తు నాకు ఇంకేం కావాలి? నానో, ఒక ఇంజనీరు పెద్ద కాంట్రాక్టర్ గారి భార్య ఇలా మామూలుగా ఉంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఊళ్ళో వాళ్ళ కోసం ఇలా ఖర్చు పెడుతుంటే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. ఇంత మంచి కోడలు దొరికినందుకు సంబరపడిపోతారు. అది మీకు నా మీదున్న అభిమానం, ప్రేమ. పోనీ నా ప్రేమ అభిమానం చాలవా? చాలండి, నాకు అవి చాలు. అవి శాశ్వతంగా ఉంటే చాలు. ఉండవని నీకు అనుమానమా? అవునులే, నువ్వు అనుమానపడటంలో న్యాయం ఉంది. ఒకసారి దగా పడిందానివి, నేను అలాగే. లేదండి, మిమ్మల్ని నేను అనుమానించడం లేదు. మీరు నాకు భగవంతుడిచ్చిన భర్త అండి. కాదు, భగవంతుడేనండి. శోభ, ఆ భగవంతుడికి మహిమ ఉండొచ్చు, కానీ నాకు మనసు ఉంది. ఆ మనసు నిండా నువ్వే ఉన్నావు, ఎప్పటికీ నువ్వే ఉంటావు. మీ మనసులోనే కాదండి, మీ పాదాల దగ్గర చోటున్నా చాలు. మీ భార్యగా కాదండి, మీ పాదదాసిగా పడున్నా చాలు. నా జన్మ ధన్యం అవుతుంది. శోభ, ఏమిటిది? నేనెంత అదృష్టవంతుణ్ణి. శోభ, నువ్వెంత మంచిదానివి. ఇంతటి మంచిదాన్ని పోగొట్టుకున్నా ఆ దౌర్భాగ్యుడెవరు? చెప్పు శోభ. వద్దండి, వద్దు, అదొక్కటి నన్ను అడగొద్దు. పోన్లే శోభ, నీకంత బాధగా ఉంటే చెప్పక్కర్లేదు. శోభ, ఈ పతిదేవుడికి ఇంత నైవేద్యం పెడదు గాని పద. రండి. తిరుపతి, నీకెన్నిసార్లు చెప్పాను ఇంగ్లీ ప్లేట్లు తీయద్దని? పర్వాలేదులేండమ్మా, ఈ పనేదో నేను చూసుకుంటాను. పొద్దుపోయింది, ముందు నువ్వు భోంచేయి. నీ పెట్టు తింటాలేండమ్మా. తింటావులే పెట్టమేత. ఈ రోజు నేను వడ్డిస్తాను, నువ్వు వెళ్ళి చేతులు కడుకురా. కూర్చో తిరుపతి, కూర్చో. ఏమిటలా చూస్తావు? నెయ్యి వడ్డించరా? కలుపుకో. ఏం జరిగింది తిరుపతి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, నా చిన్నతనంలో కూడా మీలాగే మా అమ్మ దగ్గరుండి ఎంతో ప్రేమతో అన్నం కొసరు కొసరు తినిపించేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మే గుర్తొచ్చింది. అమ్మను మరిపించే శక్తి ఈ లోకంలో దేనికి లేదు. ఎంతైనా అమ్మ అమ్మే. నువ్వు భోంచే తిరుపతి. శోభ, కూర్చో. శోభ, ఇంత చక్కని గుణవంతరాలైన నిన్ను దూరం చేసుకున్న ఆ దౌర్భాగ్యుడు ఎవరో అని ఇంతకు ముందడిగితే ఎందుకని చెప్పలేదు? నన్ను గతాన్ని మర్చిపోమన్నారు, మీరు మర్చిపోలేకపోతున్నారు. పైగా మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నారు. ఏ బాధగా ఉందా? బాధని కాదండి, నిజం, విషం లాంటిది. నిజం అంత విషం అయితే దాన్ని అబద్ధంగా అనుకుని అమృతంగా మార్చుకుంటాను. చెప్పు, ఎవరతను? మీరే. నేనా? అవును, మీరు మీ భార్యనే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడో చిన్నతనంలో కట్టిన తాళిని మళ్ళీ కట్టారు. అదే నా అదృష్టం. అంటే నువ్వు సత్యంగా రమ్మాయివా? అదేమిటండి అలా కంగారు పడిపోతారు? నిజమంత విషమైతే అబద్ధంగా అనుకొని అమృతంగా మార్చుకుంటానన్నారుగా. దుర్మార్గురా, నువ్వు నా భార్యవా? వర్తనం తెలియకుండానే నీ శీలాన్ని నాకు 10,000 కమ్ముకున్నావు. తెలిసిన తర్వాత కూడా చేసిన పాపాన్ని దులిపేసుకుని ఏమి ఎరగనట్టుగా మళ్ళీ నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇంతటి నీచురాలివి.
ఇంకా ఎంతమందికి ఇలా అమ్ముడుపోయావు? నీ ముఖం చూస్తేనే పాపం. ఇక నువ్వు బ్రతుకుంటానికి వీల్లేదు. చావు, 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 చావు. శోభా, శోభా, ఏమిటి? ఏమన్నా కలొచ్చిందా? అవునండి, ఏదో భయంకరమైన కలొచ్చింది. ఏం భయం లేదు. పడుకో, నేను ఎక్కడే ఉన్నానుగా. పడుకో.